చూద్దాం ఒక మాట. 13 చదువుకుందాము. 18:3 18:3 చూడండి. ఇది ముగిస్తాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు సార మీద పాలి చేయుచుండెను. కుమ్మరి చేయుచున్న కుండ వాడి చేతిలో ఇడిపోగా ఆ చికటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి ఇష్టమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మరి ఇంకొకటి కూడా చూసుకుందాము. 6వ వచనం చూడండి. ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం ఒక మాట పోల్చుకుందాము. హల్లెలూయా. ఎందుకు ఆ కుమ్మరి ఇంటికి ఆ వినిమయని ఎందుకు పంపించాడో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఇర్మీయాలో నుంచి మన దేవుడు సందేహపడుతున్నాడు. హల్లెలూయా. అంటే నీలో ఒక సందేహం ఏదో ఒకటి ఉన్నది, నీలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నది. హల్లెలూయా. ఇర్మీయాతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే కుమ్మరింటికి పోతే ఏం జరిగింది? హల్లెలూయా. అంటే మనకు తెలిసింది అంతే. హల్లెలూయా. మనకు తెలిసింది కుమ్మరుడి ఇంటికి వెళ్తే కుమ్మరి మీద సాన ఉంటది, సాన మీద మట్టి ఉంటది. ఆ మట్టి వాళ్ళ కుండని తయారు చేస్తుంటే ఆయన చేతిలో నుంచి మళ్ళా పడిపోతా ఉంటది. హల్లెలూయా. అందుకోసమే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నీవు కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ లో వచ్చి ఆ ప్రాబ్లం నీకు కలిగినప్పుడు ఆ ఇర్మీయాతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఆయనతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుతుంటాడు. అయిపోయింది నా పని అనుకుంటున్నవేమో, ఇంకా నా జీవితంలో నేను బాగుపడలేవును. మరి ఇంకా మరి కొన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకోసమే ఆ ఇర్మీయాని కుమ్మరు చాలా పనిచేస్తున్న వాడు ఒక వ్యక్తి గారికి పంపించాడు. ఆయన ఏం చేస్తున్నాడో చూడమని చెబుతున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏది పడితే మనం చేయకూడదండి. హల్లెలూయా. ఆయన మంచి పని చేస్తున్నాడు ఆ కుమ్మరి. అందుకోసం నువ్వు వాడికి వెళ్ళు, నీకు అర్థమవుతుందని దేవుని యొక్క వాక్యం చెలగిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి కింద. చికటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారు మీరు నా చేతిలో ఉన్నారు, పెళ్లిగిత్తునని విరగొట్టునని నశింపజేయునని ఏదో ఒక జనమును కూర్చి కానీ రాజ్యమును గురించి చెప్పి ఉండగా ఏ జనమును కూర్చి ఏ చెడుతనం చేయటం కదా, ఏ చెడుతనం చేయటం కదా అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. మనము ఏ చెడుతనం చేస్తున్నామో చేయటలేదని పైన దేవుడు మనని చూస్తాడు. ఆయనకి చెడుతనము చేయకూడదు కాపాడినప్పుడు దేవుడు ఇర్మీయాకు ప్రత్యక్షమైనట్టుగా నీకు ప్రత్యక్షమైతుంటాడు. హల్లెలూయా. సహోదరి, నువ్వు బాధతో వచ్చావు, సందేహపడుకుంటూ వచ్చావు, నేను బాగుపడతాను అనుకుంటూ వచ్చావు, నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావు. నీ పరిస్థితిని దేవుడు వాక్యం కాడికి నేను తీసుకొస్తున్నాడు. నీ వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. నీలో దేవునికి వ్యతిరేకమైనది ఏదని ఉంటే ఈ రోజు నువ్వు పూర్తిగా నీ చేతులు శుభ్రముగా కడుక్కో. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి నువ్వు సమర్పించుకో. నిన్ను ఏ మార్గంలో నడిపించానో ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఇది ఆ మార్గంలో నడవని ఇంకొక మార్గంలో ఎంచుకోకాను. హల్లెలూయా. అందరం లేచి నిలబడతాం.